ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? యావరేజా, బిల్ యావరేజా, బాగుందా, ఆర్ కుడ్ హ్యావ్ బీన్ బెటరా? ఏదో ఒక ఒపీనియన్ ఉంటుందిగా, చెప్పండి. నాకైతే బాగా అనిపించింది. బట్ కొన్ని కంటెస్టెంట్ల మీద చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. చాలామంది అయ్యి ఉంటారు, ఆర్ ఐ మైట్ బి రాంగ్ ఆల్సో. ఎస్పెషల్లీ ప్రసన్న కుమార్ గారి విషయంలో టోటలీ డిసప్పాయింటెడ్. హార్ష్గా చెప్తున్నానని కాదు, కానీ ఆయన్ని ఎలిమినేట్ చేయడం కరెక్టే. ఎందుకంటే హీ డజంట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ షో. క్లియర్. అది నేను చాలా క్లియర్గా చెప్తా రివ్యూలో భాగంగా. అర్థమైపోతుంది బిగ్ బాస్ ఈజ్ నాట్ హీస్ కప్ ఆఫ్ టీ. శ్వేత గారికి కూడా అంతే, అస్సలు ఫిట్ అవ్వదు. అనుష గారు ఉన్నారా, ఆమెకు కూడా అంతే, అస్సలు ఫిట్ కారు వీళ్ళు. కొంతమంది డైరెక్ట్గా చెప్పొచ్చు వీళ్ళు ఫిట్ కారు అని చెప్పి. బట్ ఇంత పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అది వాళ్ళకి తెలుస్తుంది కదా, ఈ షో మనకు కప్ ఆఫ్ టీ కాదన్నప్పుడు వాళ్ళు రాకూడదు. అన్నీ తెలిసి ఇక్కడికి వచ్చి నేను ఇంకొకరిని నొప్పించి మాట్లాడలేను అంటే, నొప్పించి మాట్లాడిన దానికి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం, ఆన్ పాయింట్ చెప్పిన దానికి థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా తెలుసుకోకుండా వీరు అగ్ని పరీక్ష షోకి ఎలా వచ్చారు, వీళ్ళు టాప్ 15లో ఎలా సెలెక్ట్ అయ్యారు ఏమో అసలు. అందుకే వాళ్ళు బీపీ వచ్చినట్టు అరుస్తున్నారేమో. ఇక్కడ జడ్జిలు అరుస్తుంటే ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారు కొంతమంది, కానీ ఓవర్ యాక్షన్ కాదు. ఫుల్ ఎపిసోడ్ వాళ్ళు ఎలాగో టెలికాస్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళ కోపంలో ఒక అర్థం ఉందనిపించింది నాకు. ఇప్పుడు శ్రీముఖి అరిచినా కూడా మీరు ఏదో అనుకుంటారు, కానీ అక్కడ వాళ్ళంతా ఎక్స్ట్రాలు చేస్తే కానీ వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది, యాంగర్ అనేది రాదు. నేను చెప్పింది కొంతమందికి ఎక్కకపోవచ్చు, వాళ్ళు ఎలా అరుస్తారు కామనర్లు, పాపమేం కాదు, వాళ్ళు చాలా చాలా ఎదోపలు చేశారు కూడా. అన్నీ టెలికాస్ట్ చేస్తే వాళ్ళకి నెగిటివ్ అవుతుంది కాబట్టి ఆ నెగిటివిటీని వీళ్ళు తీసుకుంటున్నారు జడ్జిలు, శ్రీముఖి. అది హార్ష్ రియాలిటీ అయితే ఇది మీరు తెలుసుకోవాల్సింది. తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పింది కూడా చాలామందికి ఎక్కదో నన్ను తిడతారు. ఇట్ డజంట్ మ్యాటర్, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ మై ఒపీనియన్. అండ్ అది కరెక్ట్ మీకు అనిపించకపోయినా కొంతమందికి, బట్ అదే జరిగింది. మీకు అర్థమవుతుందో లేదో, అదే జరిగింది. అండ్ మాట్లాడదాం, చాలా పాయింట్లు ఉన్నాయి. బట్ నేనేం చెప్తానంటే, ఓటీపీల గురించి ఇంత వీడియో చేసినప్పుడు జరుగుతుంది చెప్తే, అదేదో నేనేదో ఒక్కొక్కరిని లేపుతున్నట్టు, మిలిటరీ పవన్ నేనే తగ్గిస్తున్నట్టు, డిమాండ్ పవన్ని, షకీబ్ని నేను లేపుతున్నట్టు కొంతమంది ఇదేదో ట్యాగ్ ఇచ్చారు కదా, అది కరెక్ట్. ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చి ఇమ్మెచ్యూరిటీని ప్రాపర్గా డిఫైన్ చేయలేదు. ఆ ఇమ్మెచ్యూర్ కామెంట్స్ నేనేం చెప్తుందంటే, అయ్యా అది నా ఓటీపీలు కాదు, నా ఓటింగ్ రిజల్ట్ కాదు, జరుగుతుంది బయటిది నేను చెప్తున్నా లెజిట్ సోర్స్, సో దట్ మీకు అర్థం అవ్వాలి ఏం జరుగుతుందిరా అని. మనం ఒక బబుల్లో ఉండి అదే నిజం అనేసుకుంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, హార్ష్గా అనిపిస్తుంది. అండ్ కొంతమంది అనొచ్చారా డబ్బులు పడ్డాయా నాగప్రశాంత్ దగ్గర నుంచి, డబ్బులు పడ్డాయా మాస్మే నుంచి అంటారు. కానీ వినండి, మెచ్యూర్డ్గా ఉన్నోళ్ళకి అర్థమవుతాయి, లేదా ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఎంత పీక్ కొన్నారు కదా, పవన్ కళ్యాణ్ లేడు, డిమాండ్ పవన్ ఎలా ఉన్నాడు, షకీబ్ ఎలా ఉన్నాడని చెప్పాను. పిఆర్ లేకపోతే మ్యాటర్ అవ్వదు, పిఆర్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఈరోజు పిఆర్ లేకపోతే అవ్వదు. ఇది కూడా హార్ష్ రియాలిటీ. వాళ్ళు పిఆర్ బాగా చేసుకుంటున్నారు కాబట్టి ఓటింగ్ పడుతుంది. సో గేమ్ ఆడిన వాళ్ళు ఇంకెంత మంచిగా పిఆర్ చేసుకోవాలి. పోనీ అవన్నీ పక్కన పెడితే, జనరల్ ఆడియన్స్ మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే, చెప్తున్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీకు నిజంగా అంత ప్రేమ కన్సర్న్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చి తిట్టుకోవడం కాదు, కామెంట్ సెక్షన్లో వచ్చి ఒకరిని ప్రూవ్ చేయడం కాదు, మీరు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసి ఓట్లు వేయండి డిజర్వ్డ్ పర్సన్కి. ఇప్పుడు నాగప్రశాంత్ ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నాడు ఒక 2-3 రోజుల నుంచి, ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు, చాలా ఆనెస్టీగా ఉంటున్నాడు, న్యాయంగా ఆడుతున్నాడు, ఇంకొకరిని నొప్పించకుండా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అలాంటి పర్సన్ టాప్ 10లో కూడా లేడు. మీరు మళ్ళీ పిసికిసుకుంటారా, కామనర్లు రావట్లేదు, ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు అంటే, మరి మీరు ఏం పీకుతున్నారు? నా లాంగ్వేజ్ ఎలానే ఉంటుంది, మీరు ఏం పీకుతున్నారు? మీరు ఓటు వేయాలి కదా, మరి మీరు ఓటు వేయరు. అలాంటి వాళ్ళకి ఓటు వేయరు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయాక మాత్రం మొసల కన్నీళ్ళు కాసేస్తారు. ఇది హిపోక్రైట్స్ అంటే. సో ఇంకొకరు పాయింట్అవుట్ చేసే ముందు, నన్నే కదా ఎవరినైనా మీరు పాయింట్అవుట్ చేసే ముందు, అది జస్ట్ ఓటింగ్ రిపోర్ట్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తా. నేనైనా ఏ రివ్యూలో అయినా అంతే తప్ప ఎవడు క్యాంపెయిన్ చేయడు. మీరు అర్థం చేసుకోవాల్సింది, అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఓటు వేయండి. ఓటు వేయకుండా మిగిలిన సొల్లంతా చెప్తే ఎలాగా? ఆడికి ఇలా పడిపోతుంది బ్రో, ఈడికి ఇలా పడిపోతుంది, మీరు పీకెంత తొక్కేస్తుంది. ఎవరిని తొక్కితే నాకేం వస్తుంది బొక్క? ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదు, ముందు రిపోర్ట్ చెప్తా అంతే. ఇప్పుడు నాగాశ్వినికి చెప్పే టాప్ 10లో కూడా లేడు, మాస్మెన్ 9వ పొజిషన్లో ఎక్కడ దొబ్బించుకుంటున్నాడు. మీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళు ఆడుతున్నారు కదా, మనీష్ కూడా లేడు, వీళ్ళు అంత స్ట్రాంగ్ అనుకుని ఓట్లు ఎందుకు వేయరు? మీరు ఓట్లు వేయకుండా పిసికిసుకుంటే ఏం రాదు బ్రో, చెప్తున్నాను. నాలాంటి వాళ్ళు తిట్టినా ఏం రాదు. ఇది రియాలిటీ, అర్థం చేసుకోండి అంతే. ఇప్పుడు మళ్ళీ అంటారా నీకు వాళ్ళ దగ్గర నేను డబ్బులు వచ్చాను, ఇలా రివ్యూలు చెప్పినప్పుడు రివ్యూల్ని ఇది అనడం సహజం.
మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నా గురించి కానీ ఎవడైనా రివ్యూర్ నిజంగా చెప్పేటోళ్ళ గురించి కానీ. ఎందుకో నాకు ఈ పాయింట్ లాగ్ అవుతుందని తెలిసినా కూడా స్ట్రెస్ చేయాలనిపించింది. ఎందుకంటే 2-3 రోజులు ఉన్నాయి. మీరు పీకిసుకునే కంట మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఓట్లు వేయండి, ఎవడొద్దన్నాడు? వన్స్ జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అయితే జనరల్ ఆడియన్స్ కంటే పెద్ద పియర్ ఎవడు ఉండడు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అది. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు ఎపిసోడు యాక్చువల్ టాస్క్ కంటే ముందు యాక్చువల్గా లీడర్లు సెలెక్ట్ చేస్తారు కదా, అది బోరింగ్గా జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే అదొక మినీ నామినేషన్ కాన్సెప్ట్లో జరిగింది. మినీ నామినేషన్ కూడా కాదు, బిగ్ బాస్ చూసేటోళ్ళకి అర్థమవుతుంది. సాటర్డే రోజు, సండే రోజు, ఎస్పెషల్లీ సాటర్డే రోజు ఇలాంటి టాస్క్లు పెడతారు. నాగార్జున గారు వచ్చి ఒక నెగిటివ్ ట్యాగ్స్ పెట్టి వాళ్ళు పెట్టమంటారు. సో దట్ అది ట్రిగ్గర్ అవుతుంది దేనికి, నామినేషన్కి. ఆ రోజు వాళ్ళు నెగిటివ్ ట్యాగ్లు ఇవ్వడం వల్ల అదొక పాయింట్ ఫామ్ అయ్యి ఆ పాయింట్ల మీద నామినేషన్లు పడతాయి. అదొక ప్రక్రియ, కావాలని చేస్తారు, అదొక సీక్వెన్స్ వేలో జరగడానికి. అలాంటి టాస్క్ పెట్టారు ఈరోజు. ఆల్మోస్ట్ నెగిటివ్ ట్యాగ్స్ ఇచ్చి కొన్ని పాజిటివ్ ట్యాగ్లు ఇచ్చారు. నాకు పాజిటివ్ ట్యాగ్ ఇస్తే ఒళ్ళు మండిపోద్ది, నేను మాట్లాడతా అక్కడ కూడా. సో అది కాన్సెప్టు. కాంట్రడిక్ట్ అయ్యే చాలా పాయింట్లు కొంతమంది బాగా మాట్లాడారు. అదే ఒపీనియన్, మాస్క్ మ్యాన్ అన్నట్టు పాయింట్ చెప్పాలి, నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి. నేను ఒపీనియనే చెప్పలేనన్నప్పుడు నువ్వు బిగ్ బాస్కి నాట్ ఎలిజిబుల్. బయట సొసైటీలో ఏమో ఓకే, కానీ బిగ్ బాస్లో అయితే నాట్ ఎలిజిబుల్. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత ఎవరైతే ట్యాగ్లు ఇచ్చారో ఆ 2 పర్సన్లు ఉంటారు కదా, నేను ఎవరికో ట్యాగ్ ఇస్తానో వాళ్ళు టీమ్ అప్ అవుతారు అన్నమాట, పేర్స్ కింద. వాళ్ళతో టాస్క్లు అవుతాయి. ఆ టాస్క్లు అంతా అయ్యేసరికి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, MVP ప్లేయర్ ఎవరు, 2 ఎల్లో కార్డులు వచ్చి వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారో లేదా జడ్జెస్ ఓవర్ యాక్షన్ చేశారు అనేది మాట్లాడుకుందాం. సో చాలా ట్యాగ్స్ ఉన్నాయి, అందులో మోస్ట్లీ నెగిటివ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఇంకా బిగ్ బాస్ ఎవరిని హైలైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే పిలుద్దామని చెప్పి ఒక సీక్వెన్షియల్ వేలో పిలిచారు తప్ప అక్కడ ఎవరు దానికంటూ ఏ టాస్క్ లేదు. సో శ్రీముఖే ఇనిషియేట్ చేసి పిలుచుకుంటుంది. సో మీకు అక్కడ అర్థమైపోవాలి వాళ్ళకంటూ ఒకటి అనుకున్నారు, వీళ్ళని వేద్దాం అన్నట్టు. సో ఫస్ట్ శ్రేయాని పిలిచింది. శ్రేయ ఏంటి, ఇక్కడ నాకు నచ్చింది పాపది. ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ. నెగిటివ్ ఇవ్వాలి, నెగిటివ్ది ఇచ్చి నువ్వు ప్రాపర్గా ఆర్గ్యుమెంట్స్ పెడితే వేరే లెవెల్లో అవుతుంది. నాకు ఇలా పాజిటివ్ ట్యాగులు ఇస్తే వాళ్ళు నీట్గా సైడ్ అయిపోయారు అన్నట్టే అనిపిస్తుంది. అవి నీట్గా సైడ్ అయిపోవడం కోసం, అంటే గుడ్ బుక్స్లో ఉండడం కోసం ఉన్నట్టు క్లవర్ అని ఇచ్చి, అందులో కూడా క్లవర్ అంటే మళ్ళీ నెగిటివ్, క్లవర్ అంటే పాజిటివే, నెగిటివ్ కదా. ఎవడు చెప్పాడు నెగిటివ్ సినారియోని? కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది అని చెప్పి శ్రీజాకి ఇచ్చారు. ఆమె శ్రీజ క్లవరే, ఒప్పుకోవాలి. కానీ ఈమె నెగిటివ్ది ఎవరికైనా ఇచ్చుంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ కదా, నాకైతే అలా అనిపించింది. అంతా బాగానే ఉంది, కొంచెం తగ్గించుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అని చెప్తే ఓకే. అప్పుడు శ్రీముఖి అంటారు మరి మనీష్ కన్నా క్లవర్ అంటే, ఆ మనీష్ కన్నా అందరికంటే క్లవర్ ఎక్సెప్ట్ మీ అంట. శ్రీజ నీట్గా అని చెప్పింది, మా ఆరు చేరిపోయింది బిగ్ బాస్ షో, పర్ఫెక్ట్ కంటెస్టెంట్, ఐ విల్ యాక్సెప్ట్ మై ఫ్లాస్ అంటది. వెరీ గుడ్. తర్వాత దివ్య నిఖిత ఇక్కడ దివ్య నిఖిత మనీష్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓవర్ స్మార్ట్ మనీష్ ఓకే, డిఫెండ్ చేసుకున్నాడు. మనీష్ కూడా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, కానీ ఈ ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్లో నాకు దివ్యాది పై చేయి అనిపించింది. ఎందుకంటే దివ్యాకి ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఫోర్టే ఆ వొకాబులరీ, ఆ ఆర్గ్యుమెంట్ స్కిల్స్. పర్ఫెక్ట్ ఆన్ పాయింట్ పెడుతుంది వితౌట్ ఎనీ ల్యాగ్. క్రిస్టల్ క్లియర్గా పాయింట్లు పెట్టడం అనేది ఒక ఆర్ట్. చాలా తక్కువ మంది పెడతారు బిగ్ బాస్లో. లైక్ అక్కడ కూర్చున్న బిందు మాధవి కూడా టాస్క్లు ఏం ఆడకుండా ఎందుకు విన్ ఏంటంటే ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ వల్లే. ఈ అమ్మాయికి అది ఉంది. సో ఓవర్ స్మార్ట్ అని ఇస్తుంది ఎవరికి, మనీష్కి. ఆయనే తెలివైనోడు, స్మార్టరు, మిగిలిన వాళ్ళందరూ డంబుగాలు అన్నట్టు ఆలోచిస్తాడు. అది నాకు నచ్చదు. పర్ఫెక్ట్, చాలా సందర్భంలో ఆయన అలానే ఆలోచించాడు. ఆయన దానికి డిఫెండ్ చేసుకోవడానికి చాలా పాయింట్స్ పెట్టాడే, కానీ నాకు అదే కరెక్ట్ అనిపించింది. అండ్ పక్క వాళ్ళకి అంత సీన్ లేదనుకుంటాడు. నిన్న టాస్క్ తప్ప ఆయన విన్ అయ్యేది ఏం లేదు. అండ్ మీరు లీడర్గా కూడా మీరు ఫెయిల్ అయ్యారు. నిన్న టాస్క్ కూడా మీరు ఎందుకు విన్ అయ్యారంటే మీరు ఆ టీంకి లీడర్ కాదు కాబట్టి. ఎస్, లీడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు లెక్క సహకరించకపోయినా ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ మ్యాటర్స్ కాబట్టి యాజ్ ఎ లీడర్ హీ హ్యాస్ ఫెయిల్డ్, హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంక అందులో రిజల్ట్స్ డేటా చూపిస్తుంది. అక్కడ ఇండివిజువల్ ప్లేయర్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇండివిజువల్ ఐసీ రోల్ వేరు, లీడర్ రోల్ వేరు. మామూలు ఎక్కడైనా సరే, ఐటీలో అయినా స్పోర్ట్స్లో అయినా ఎక్కడైనా సరే ఆమె కరెక్ట్గా పాయింట్లు పెట్టింది చూసారా, అది అగ్రీ చేయాల్సిందే. సో అంతే, దానికి ఎంతమంది అగ్రీ చేస్తారంటే కంటెస్టెంట్లు అందరూ చేసేశారు. కరెక్టే, హెన్స్ ప్రూవ్డ్. తర్వాత అందరూ నన్ను కార్నర్ చేశారు, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్, ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్ అని చెప్పుకున్నాడు, మాట్లాడాడు. మరి ప్రసన్న కుమార్ లాగా డంబుగా లేడు. కానీ ఈ ఆర్గ్యుమెంట్లో అప్పర్ హ్యాండ్ ఎవరికి వచ్చిందంటే, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, దివ్య నిఖిత. మీకేమనిపించింది చెప్పండి. మీరు ఈ కార్నర్లు గెయినర్లు ఏమి ఉండవు. ఇంకా నాకైతే కార్నర్ చేసినట్టు ఏం అనిపించలేదు, ఉన్నదే చెప్పింది ఆమె. నెక్స్ట్ ప్రియ, బోరింగ్ షకీబ్కి ఇచ్చింది. కరెక్ట్ అనిపించింది నాకు.
మీకేమైనా డిఫర్ అయిందా? మీకు డిఫర్ అయితే ఎందుకు డిఫర్ అయిందో చెప్పండి. నాకైతే కరెక్ట్ అనిపించింది. తను యాజ్ ఎ పర్సన్గా బోరింగ్ అనట్లేదు, కానీ తన గేమ్ బోరింగ్ పర్ఫెక్ట్ కరెక్ట్గా చెప్పిందాం. ఎందుకంటే మనోడు గేమే అర్థం అవ్వట్లే. మెజారిటీ ఆఫ్ టైమ్స్ తన టాస్క్ అర్థం కాక ఏదేవో చేస్తాడు. సో సో అది ఆర్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ సినానిమ్స్ కానీ అట్రిబ్యూట్లు కానీ ఉంటే బాగుండు. బోరింగ్ కూడా ఇవ్వచ్చు. షకీబ్ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చా, ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ అంటే అని ఆయన ప్రూవ్ చేసుకుంటే, నువ్వు గమనించావు లేదో, నీ గ్రాఫ్ అలా పడిపోతుంది, యావరేజ్ కూడా లేదు, ప్రెజర్ వల్ల దేనివల్ల కానీ చూసుకో. ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదు, ఇంకా చాలా ఉండాలి. బిగ్ బాస్ హౌస్లో ఇంజనీర్స్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, స్ట్రెంత్ నా బోల్ చెప్పారామె ఉండాలి. కరెక్ట్గా చెప్పారు, ఆన్ పాయింట్ చెప్పారు. మనోడు ఏదో ప్రూవ్ చేసుకోవడం ట్రై చేశాడు, కానీ ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో నాకు ప్రియా గారు విన్ అయ్యారు అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. తర్వాత మాస్క్ మ్యాన్ హిపోక్రేట్ అంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. మీకు తెలుసు కదా హిపోక్రసీ అంటారు. హిపోక్రేట్ ఒక పర్సన్ని సంబోధించాలంటే అది శ్వేతకి ఇచ్చి క్లీనింగ్ టాస్క్లో నాకు అవసరం లేదు డ్రెస్ తీయడం, అప్పుడు వావ్ అన్నారు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు. అదంతా అయిపోయిన తర్వాత వచ్చేసరికి మీరు మొత్తం టోటల్ ఫ్లిప్ చేశారు. నాకు అది హిపోక్రేట్లో అనిపించింది. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీలు తెలుసు కదా, మన ఇండియాలో ఆర్ మన స్టేట్లో తడిగుడ్లు పెట్టాలి, ఏమైనా పెట్టాలనో వీటిలోనే పెడతాం కదా అంటే ఆ ప్లేట్తో ఎగ్జాంపుల్ ఇచ్చింది. మీరు ప్లేటు మీ డ్రెస్తో క్లీన్ చేసి స్వెటర్ డ్రెస్తో క్లీన్ చేసి పెడితే తింటారని చెప్పి. సో ఇక్కడ మళ్ళీ వాళ్ళు పర్సనల్గా వెళ్ళాడు ఆయన నేను హైజీన్ పర్సన్, ఇంకా మీరే కాదు, ఆఫ్ ద రికార్డు మీరు చాలా అన్హైజీనిక్గా ఉన్నారు ఇదని చెప్పాడు. బట్ కంటెస్టెంట్లు చేయమంటే చాలామంది ఆల్మోస్ట్ అందరూ ఆమె హిపోక్రేట్ కాదన్నారు, కానీ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం టు దట్ గివెన్ స్టేట్మెంట్ అది హిపోక్రేటే కదా. టాస్క్ ముందేమో సూపర్ వావ్ అని చెప్పి తర్వాత అదండి మరి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, బట్ వాళ్ళు ఎందుకు అలా అన్నారో నాకు తెలీదు. నేను రాంగ్ అయితే ప్రూవ్ చేయండి, అది ఎందుకు హిపోక్రేట్ కాదు. హిపోక్రేట్ మీనింగ్ అదే కదా. నేను వాడు చెప్తాను దానికి క్వైట్ ఆపోజిట్లో నేను చేశాను అనుకుంది, అదే వాళ్ళని హిపోక్రేట్స్ అంటారు. ఇప్పుడు ఆమె టాస్క్ బిఫోర్ ఒకలాగా చెప్పి సూపర్ అని చెప్పి తర్వాత వరస్ట్ అని చెప్తే మరి అది కరెక్టే కదా మాస్క్ మ్యాన్. మరి నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి, నాకైతే కరెక్టే అనిపించింది. సో అది తర్వాత ప్రసన్న గారు వచ్చారు. ప్రసన్న గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆల్రెడీ డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే నేనేం మాట్లాడట్లేదు, ఒక స్టాండ్ తీసుకోవట్లేదు, సైలెంట్గా ఉంటున్నాడు, గేముల్లో ఎరగదీయట్లేదు. సో జడ్జెస్కి ఆ జ్యూరీ మెంబర్స్కి కన్సర్న్ ఉంది, శ్రీముఖి కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్ వాళ్ళు పెట్టినా ఆయన అప్పుడు కూడా ఏందో ఒక చిన్న స్మైల్తో ఉంటున్నాడు. సో వాళ్ళకి ఏంది ఇది, ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, బ్యాక్ స్టోరీ ఏమో అంత పెయిన్ఫుల్గా ఎమోషనల్గా మోటివేషనల్గా ఉంది, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అంతేం లేదు అని చెప్పి కొంచెం మీరు మంచి ఛాన్స్ చూడండి అని చెప్పినా కూడా మేబీ ఆయన చెప్పాను కదా బిగ్ బాస్ ఈజ్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ అని చెప్పి ఆయన ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు, ఒపీనియన్ సరిగ్గా పెట్టలేకపోతున్నాడు. దాన్ని ఏమనుకుంటున్నాడంటే ఇంకొకరిని నొప్పించి నేను మాట్లాడలేను అనుకుంటాను. నొప్పించకుండా కూడా మాట్లాడవచ్చు, నొప్పించినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ బిగ్ బాస్ హౌస్లో. అదే బిగ్ బాస్ కాన్సెప్ట్. నేను నొప్పించను అంటే దొబ్బదు. బిగ్ బాస్ హౌస్లో జరిగేది మెజారిటీ ఆఫ్ టైమ్స్ నొప్పించుకోవడమే. సో అక్కడే అర్థమైపోయింది ఆయనకి ఇది సెట్ కాదని చెప్పి. మేబీ అందుకే రెడ్ కార్డ్ ఇచ్చిండు. ఐ మీన్ 2 ఎల్లోలు వస్తే ఇంకంటే రెడ్డే కదా. సో ప్రసన్న గారు ఏమంటారంటే నేను లీడర్ అయ్యా అది కాదు రీజన్, నాకు నచ్చలే, మార్నింగ్ ఫీల్ అయ్యారు కదా, ఓకే. సో ప్రసన్న ఎవరికి ఇస్తారంటే డంబు, ఎవరు మన నాగప్రశాంత్కి అస్సలు బుర్రపాడు తలనొప్పిది నాకైతే. యాక్చువల్గా నాగప్రశాంత్కి ఛాన్స్ ఇస్తే డంబు ఈయనకి ఇవ్వాలి. గేమ్ కాన్సెప్ట్ అర్థం కాక ఆ మనిషి ఈయనకి ప్లస్ చేస్తే ఈయన అది ఓవర్గా ఆలోచించి ఆయనకి డంబు అని ఇవ్వడం అసలు ఎంతవరకు కరెక్ట్? ఏమైనా లాజిక్ ఉందా? అసలు సెన్స్లెస్గా మాట్లాడాడు ఆయన బాక్స్ ఇచ్చాడంట, దానికి బాక్స్ ఇవ్వడానికి రీజను నువ్వు నాకు మీద జాలి చూపించి ఇచ్చావు, అయ్యో అందుకే నువ్వు డంబు అంట. జాలి చూపించినా కూడా ఎందుకు డంబు అవుతుంది? ఆయన ఏం చెప్తున్నాడు, జాలి చూపించి కాదురా బాబు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, నీవు ఫిజికల్గా స్ట్రాంగ్గానే ఉన్నావు, మెంటల్గానే స్ట్రాంగ్ చేయడం కోసమో ఆర్ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నావు ఫిజికల్ స్ట్రాంగ్ చేయడం కోసం అదన్నీ ఆలోచించి నేను నీకు ఇచ్చాను, అంతే తప్ప ఏదో సింపతి కోసమే కాదు కదా అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. జడ్జిలు కూడా షాక్ అయ్యారు. అది ఎలా డంప్ అవుతుంది స్వామి, ఆ మనిషి నీ గురించి ఆలోచించే కదా ఇచ్చాడు, దాంట్లో అంది డంప్ ఏం కనబడుతుంది అంటే నాగశ్విన్ నేను ఆ నాగప్రసాద్ అదే అంటాడు, నాకు ఈయన మాట్లాడుతున్న డంబులా ఉందని చెప్పి. కంటెస్టెంట్లు అడిగితే వాళ్ళు కూడా అగ్రీ చేస్తారు. సో ప్రసన్న అసలు సింక్లోనే లేడు, అసలు బోట్లోనే లేడు, చెప్పాలంటే అసలు సముద్రంలోనే లేడు, ఎక్కడో ఉన్నాడు రైల్వే ట్రాక్ మీద.
అదే అబ్బాయి సెట్ కాదు అసలు. గేమ్ ఫార్మాట్కి మనోడి మెంటాలిటీకి నేను ఆయన చెడ్డోడని చెప్పట్లే, ఆయన ఈ గేమ్ ఫార్మాట్కి సెట్ కాడు అంతే. అర్థమైపోతుంది అక్కడ. కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, మాట్లాడే విధానం అర్థం కావట్లేదు. ఏమనంటే నొప్పించలేని అంటున్నాడు. ఒపీనియన్ చెప్పడం వేరు, ఒపీనియన్ చెప్పినాడు నొచ్చుకున్నా కూడా పర్లే, బట్ ఆయనకి ఆ డిఫరెన్సెస్ తెలియట్లేదు. మీకు ఈ డంబు దగ్గరే మీకు అర్థమై ఉండాలి. ఆ మనిషి ఇచ్చిన ఆ అబ్బాయి మన నాగనే కాటేశారు. సో అది నాకు నచ్చలేదు అసలు. తర్వాత ఇంకొక ఛాన్స్ ఇచ్చారన్నమాట. ఇంకా శ్రీముఖి ఇది కాదు కానీ ఇంకొకటి ఏది ఈగోస్టిక్ అయితే ఇస్తానన్నావు కదా హరీష్కి అంటే, మాస్క్ మ్యాన్ పిలిస్తే మాస్క్ మ్యాన్ అసలు తాట తీసేస్తాడు. మాస్క్ మ్యాన్ అందులో అసలు మాస్క్ మ్యాన్ స్ట్రెంతే ఆన్ పాయింట్ మాట్లాడడం, ముఖం మీద స్ట్రైట్ ఫార్వర్డ్గా, అది హార్ష్గా ఉన్నా సరే ఆయన అనుకుంది ఆయన చెప్పేస్తాడు. మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, మంచి వొకాబులరీ ఉంది. సో ఇంకెలాగా ఈయనతో ఎలా విన్ అవుతాడు కాన్వర్సేషన్లు? ఇచ్చింది ఈగోయిస్టిక్. మీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ చాలా ట్రిగ్గర్ అవుతుంది, పక్క వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఫేర్ ఎనఫ్, ఇక్కడ వరకు బాగుంది కదా. తర్వాత మనోడు ఏం చెప్తాడంటే, నేనేమి ఇక్కడ మసాజ్ చేయడానికి రాలేదు, బిలో బెల్ట్ జోకులు కూడా ఎప్పుడూ వేయలేదు, నేను ఎప్పుడు ఆన్ పాయింట్ మాట్లాడతా. మీకు కూడా దేవుడు నోరు ఇచ్చారు కదా, మీరు కూడా పాయింట్లు పెట్టండి. లాజిక్ ఉందనుకోండి, నేనే సైలెంట్ అయిపోతానుగా. పర్ఫెక్ట్ పాయింట్లు. దానికైనా వెళ్ళి కౌంటర్ ఇవ్వాలి కదా, కౌంటర్ కూడా సైలెంట్ అయిపోతాడు. ఇంకేమవుతుంది, గేమ్ ఓవర్. కాన్వర్సేషన్లో ఆయన ఓడిపోయాడు. వాళ్ళు మళ్ళీ జడ్జిల షాకు కాదు, నేను షాకు. ఏందిరా మనిషి ఇలా ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదే, ఈ గేమ్ ఈ ఫార్మేట్ ఇది కాదేమో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలి, ఇప్పుడు నాకు జాలి చూపించాలనిపించింది, సింపతి చూపించాలనిపించింది. ఇంకొక పర్సన్ తీసుకొచ్చుంటే బాగున్ను, వర్త్ క్యాండిడేట్లు మనం ఎవరైనా మిస్ చేసామా అది. తర్వాత పవన్ కళ్యాణ్కి గురించి చెప్తా చూడండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, ఎవరు మన మిలిటరీ పవన్ కళ్యాణ్కి ఫస్ట్ 2 రోజులు బాగా అనిపించాడు. బాయ్ నెక్స్ట్ డోర్ అనుకున్నాం, ఇన్నోసెంట్గా ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఫిజికల్ టాస్క్లు బాడుతున్నాడు. ఇది ఒక్కటి సరిపోద్దా మీరు చెప్పండి? దాని తర్వాత లాస్ట్ 4-5 రోజులు అతను ఏం ఆడాడు? ఏదైనా ప్రాపర్గా స్టాండ్ తీసుకున్నాడా? ప్రాపర్గా వాయిస్ అవుట్ చేసాడా? ఆ లీడర్షిప్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాపర్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయా అంటే లేవు. ఇవన్నీ యాస్టేజ్కి ఇద్దరు పవన్లకి లేవు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆలి ఫ్యాన్లు కానీ, ఈ పవన్ ఫ్యాన్లు కానీ, ఆ పవన్ ఫ్యాన్లు కానీ ఈ పవన్ని ఏమీ అనడానికి లేదు, ఎందుకంటే ఇదే ఫ్యాక్ట్. ఓకేనా మై డియర్ పవన్ స్క్వేర్స్? సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ పీకే ఈ పవన్ ఆ పవన్ సెలెక్ట్ చేసుకున్నాడు, డిమాండ్ పవన్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ ఇవ్వచ్చు. డిమాండ్ పవన్ కూడా పీకింది ఏం లేదు అక్కడ. సేమ్ థింగ్, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు, ప్రాపర్ స్టాండ్ తీసుకోడు, సైలెంట్గా ఉంటాడు. నేను ఎందుకు వచ్చాను, సెల్ఫ్ సెంటర్డ్ అన్నారు కదా, అలానే. సో మీకు అదొక డిఫరెన్స్ చెప్తా చూడండి, చాలామందికి అదొకటి తెలియదు. సెల్ఫ్ సెంటర్డ్ వేరు, సెల్ఫిష్ వేరు. సెల్ఫ్ సెంటర్డ్ అంటే పాజిటివ్ థింగ్, సెల్ఫిష్ అంటే నెగిటివ్ థింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్స్ అంటే ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచించుకుంటారు, వాళ్ళ థాట్లోనే ఉంటారు. దానివల్ల పక్కోడికి ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, అట్లీస్ట్ డైరెక్ట్ వేలో. సెల్ఫిష్ పర్సన్లు అనుకోండి, పక్కవాడు ఏదైనా పర్లేదు నాకే కావాలి అన్నట్టు ఉంటారు. సో ఇది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే, ఒక డిస్కషన్ అయిపోయిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ డిస్కషన్ పీకే సెల్ఫ్ సెంటర్డ్ అంటాడు. అది సెల్ఫ్ సెంటర్డ్ అనేది పాజిటివ్ థింగ్. అదే అన్న క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. కాసేపు డిమాండ్ పవన్ పక్కన పెడదాం, మళ్ళీ వద్దాం ఆ మనిషి దగ్గర కూడా వద్దాం. పవన్ కళ్యాణ్కి క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కూడా ప్రాపర్ లేదు. ఫస్ట్ ఇమ్మెచ్యూర్ అన్నాడు. పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ ఇమ్మెచ్యూర్ కాదు, ఇంకా చెప్పాలని డంబ్ ఇవ్వచ్చు. ఇమ్మెచ్యూర్ వేరు, డంబ్ వేరు. అక్కడ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఏం చేయలేదు. తర్వాత ఈ డిస్కషన్లు అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ ఒప్పుకోడు, నేను మాట్లాడినవి నువ్వు సరిగ్గా వెళ్ళలేదనుకుంటే నేను ఆన్ పాయింట్, నేను ఎక్కడ కావాలో అక్కడ మాట్లాడాను, నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా కూడా అన్నాను, నేను బీబీకి సగం గుండు కొట్టుకోసుకోవడం కూడా రాలేదు, నా పర్సనాలిటీకి ఏం సెట్ అవుతుందో నేను అలానే ఉన్నాను, ఎక్కడ ఫేక్ చేయలేదు అంటే. అప్పుడు అక్కడి నుంచి ఇమ్మెచ్యూర్ నుంచి సెల్ఫ్ సెంటర్డ్ అంటే, అప్పుడు బిందుమాధవి చెప్తే సెల్ఫ్ సెంటర్లో తప్పే ఉంది. బిందుమాధవి సెల్ఫ్ సెంటర్డ్ గురించి ప్యాసేజ్ చెప్పింది ఓటీటీ సీజన్లో. ఆమె ట్రిగ్గర్ అయిపోయి ఇంకా ఆమెలో ఇంకా ఫెమినిస్ట్ వచ్చేసారు బయటికి, ఆమె ఇంకా సెల్ఫ్ సెంటర్డ్ గురించి చెప్పింది. అదే చెప్తున్నా, సెల్ఫ్ సెంటర్డ్ అనేది పాజిటివ్ థింగ్. తెలుసుకోండి అట్లీస్ట్ ఇప్పుడైనా. ఒకవేళ ఈ వీడియో చూస్తే మై డియర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మై డియర్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్లు, సెల్ఫ్ సెంటర్లో హార్మ్ ఏమి ఉండదు. చాలామంది ఉంటారు. ఇప్పుడు నేనైనా ఆల్మోస్ట్ సెల్ఫ్ సెంటర్లోనే ఉంటాను బిగ్ బాస్ హౌస్కి వెళ్తే. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ సెల్ఫిష్. ఐ హోప్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు అర్థమై ఉంటుంది కదా అది. సో ఇక్కడ ఏమంటే, పవన్ కళ్యాణ్లో ఇవన్నీ ఇన్ని ఉన్నాయి మైనస్ పాయింట్లు. ఇవి సరిదిద్దుకోవాలి. ఇవి సరిదిద్దుకోకుండా మామిడి ఓట్లు పడట్లేదు, మామిడి తొక్కేస్తున్నారంటే మీ వాడు ఏం చేస్తేనే కదా అక్కడ పడతాయి. అక్కడ చెయ్యాలి కదా. కట్ చేస్తే ఈ డిమాండ్ పవన్కి అలాగే ఓట్లు పడుతుంది. సో అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గేమ్లు ఆడి
విన్ అయ్యాడు, ఓటీపీలు వచ్చింది. ఈ పర్సన్ విన్ కూడా అవ్వలే. మిగిలినవి అయితే యాస్టీస్ సేమ్. ప్రాపర్గా వాయిస్ అవుట్ చేయడు, ఏదైనా డిస్కషన్ పాయింట్ వస్తే పక్కకి వెళ్ళిపోతాడు, ఒక స్టాండ్ తీసుకోడు. ఆయన మీదకి పాయింట్ వచ్చినా కూడా ప్రాపర్గా డిఫెండింగ్ స్కిల్స్ లేవు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు. సో ఇద్దరు దొందులాగే ఉన్నారు నాకైతే. కొంచెం అట్లీస్ట్ ఈయన కొన్ని టాస్క్లు గెలిచాడు అంతే. అదిడా మ్యాటర్. సో వీళ్ళు గురించి ఇచ్చుకున్నారు చూసారా, అది కామెడీ అనిపించింది నాకు. ఇది మీకు హట్టింగ్గా ఉన్నా అదే ఫ్యాక్ట్. ఆర్ చెప్పండి వీళ్ళిద్దరిలో ఏమి ప్లస్ పాయింట్లో ఉన్నాయి చెప్పండి అంటే నేను వింటాను, నేను చదువుతా. నెక్స్ట్ అనుష గారు, ఈమె కూడా ఒక టైప్ ఆఫ్ డంబే. ఎందుకురా డంబ్ అంటే, డాలియాది డిమోటివేటెడ్ అంట, ఇచ్చిన ట్యాగ్ లూజర్. యాక్చువల్గా ఈ లూజర్ అనే ట్యాగ్ అనుష గారికి సెట్ అవుతుంది. దరిద్రం ఏంటంటే అనుష గారు లూజర్ అనే ట్యాగ్ డాలియా గారికి ఇచ్చారు. ఎవరు కపుల్ ఆఫ్ టైమ్స్ లీడర్ అయిన పర్సన్కి, నిన్న టాస్క్లో ఎరగేసిన పర్సన్కి, నిన్న టాస్క్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ స్టార్ ప్లేయర్ అయిన పర్సన్కి, ఓటీపీలు చేసుకున్న పర్సన్కి ఈవిడ గారు లూజర్ అని చెప్పారు. ఈవిడ చెప్పొచ్చా? మనం ఎప్పుడైనా అవతల వాళ్ళకి చెప్పినప్పుడు మన ట్రాక్ రికార్డ్ ఏంటో కూడా తెలుసుకోవాలి. మనం ఏం చేసాం బిగ్ బాస్ హౌస్ వచ్చాక? స్టార్టింగ్ 3 కార్డులు తెప్పించుకున్న, 3 గ్రీన్లు తెప్పించుకున్న తర్వాత అది ఎందుకు ఇచ్చారో ఆ దేవుడికే తెలియాలి, మన దేవరాకే తెలియాలి. బట్ మీరు దాని తర్వాత మీరు ఏం చేశారు? మీకంటూ ప్రాపర్గా చెప్తున్నాను కదా, సెట్ వర్క్లో ప్రాపర్టీస్ అయినా ఎక్కువసేపు కనబడ్డాయి, కానీ కొన్ని ఎపిసోడ్లో మీరు అంతసేపు కూడా కనబడలే. మీరు ఆడింది లేదు, ఆల్మోస్ట్ ఓడిపోయారు. మరి మీరు ఇవ్వచ్చా లూజర్ అనే ట్యాగ్? అవతల వాళ్ళు గెలిచారు, స్టార్ ప్లేయర్లు అయ్యారు, ఓటీపీలు చేసుకున్నారు, లీడర్గా అయ్యారు. ఇంకా ఈమె ఇక్కడ ఏం చెప్తా, ఈ డాలియా గారు ఆమె ప్రాపర్గా ఈమెకి ప్రాబ్లం ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు. ఇన్ని పాయింట్లు ఉన్నప్పుడు ఆయన చెప్పి దొప్పించుకోవచ్చు కదా, ఆమె సరిగ్గా చెప్పలేదు, దొందు అన్నట్టు అనిపించారు. బట్ అట్లీస్ట్ డాలియా చాలా బెటర్ ఈమెతో పోలిస్తే నా ఫీలింగ్. నేను రాంగ్ అయితే ఎందుకు రాంగో చెప్పండి. సో అదే నువ్వు డిమోటివేట్ అయిపోతే ఒక గేమ్ అయిపోతే అది అలా క్యారీ చేస్తావు రోజంతా. అంటే ఈమె చూస్తున్నారా ఆమె రోజంతాను, ఆమె ఇంట్లో కూర్చొని ఉంటున్నారా? ఒకళ్ళు క్యారీ చేస్తే ప్రాబ్లం అమ్మాయికి కదా, వీళ్ళకి ఏమైంది, పక్క వాళ్ళకి ఇంపాక్ట్ ఏమైంది? అవి అన్నీ ఈ మాట్లాడి చెప్పుకోవాలి, ఈమె చెప్పుకోవట్లే. అందుకే దొందు అన్న అయిపోయింది. చివరికి ఏమైందంటే 7 ఇచ్చుకున్నారు. చివరికి ఎవరు మిగిలిపోయారు? వికెట్ కీపరు. అంటే ఇంకా జోకర్ అంటే బాగుంది కాబట్టి మామూలుగా క్రికెట్లో ఆడుకున్నప్పుడు మనం టీం మెంబర్లు సెలెక్ట్ చేసుకున్నప్పుడు చివరికి ఒకరు మిగిలిపోతారు, హార్డ్ మెంబర్స్ ఉన్నాడు, వాళ్ళని జోకర్ పెట్టేస్తాం. ఇక్కడ కల్కి గారు అలా మిగిలిపోయారు. ఈ మీద పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. వీళ్ళు బిందు మాధవి గారు జ్యూరీ మెంబర్స్ వేసుకున్నారు. ఈ మీద ఎవరికి ఒపీనియన్ లేదంటే అక్కగారు అది పాజిటివ్ అంటున్నారు. దాని దరిద్రమైన నెగిటివ్ ఇంకోటి లేదు. ఏదో నెగిటివ్ ఒపీనియన్ ఉండి దొప్పించుకున్నా పర్లేదు, కానీ ఏ ఒపీనియన్ లేదంటే నీ ప్రజెన్సే లేదని కదా అక్క, మీరు ఎక్కడ దొరికిపోయారు మళ్ళీ ఏందో. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఎవరొక ట్యాగులు ఇచ్చారో వాళ్ళు పేరెప్పే వాళ్ళొక టీము. సో ఇప్పుడు ఎన్ని టీంలు వచ్చాయి? 7 టీంలు వచ్చాయి. ఈ 7 టీంలకి టాస్క్ ఏందిరా అంటే, ఒకళ్ళు కూర్చుంటారు, వెనక ఇంకోళ్ళు స్టూల్ మీద నించుంటారు, వీళ్ళు బ్లైండ్ ఫోల్డ్ చేస్తారు. ఈ చేతికి ఒక స్టిక్ ఇచ్చారు, దీనికి కట్టి తాడుతో ఈ చేతికి. సో అక్కడ ప్లేటు, ఇక్కడ 4 చిన్న 5-6 ప్లేట్లు, ఈ పెద్ద ప్లేట్లోనేమో ఫుడ్ వస్తువులు పెడతారు, ఒక 10 వస్తువులు. శ్రీముఖి గారు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క ఫ్రూట్ ఏంది స్వీట్ రివీల్ చేస్తే బ్లైండ్ ఫోల్డ్ చేసిన వాళ్ళు కనబడదు కదా. వాళ్ళ రూల్ ఏంటంటే మాట్లాడకూడదు, అండ్ పడేశారు అనుకోండి అవుట్ గేమ్ నుంచి ప్లేట్లు. ఆ వెనక ఎవరైతే ఉన్నారో మెంబరో వాళ్ళు ఆ ఫ్రూట్ వీళ్ళు ఫ్రూట్ గేమ్ల వల్ల నాకు ఫ్రూట్లు వస్తున్నాయి, ఆ స్వీట్ గెస్ట్ చేసి ఈ వెనక నుంచి ఈ హ్యాండ్ మూవ్మెంట్ తోలుబొమ్మ ఆటలాగా ఆ లెఫ్ట్ హ్యాండ్తో అది కరెక్ట్గా ప్లేస్ చేసి అది తీసుకొచ్చి రైట్ హ్యాండ్లో పెట్టి అక్కడ ఉన్న ప్లేట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత అదంతా ప్రాపర్గా అయిపోయిన తర్వాత అప్పుడు వెనక పర్సనే ఫాస్ట్గా వెళ్ళి అక్కడ గంట ఉంటుంది, గంటను కొట్టాలి. అలాగా 10 రౌండుల్లో, ఎందుకంటే 10 స్వీట్లు ఉన్నాయి, ఎవరు ఎక్కువసార్లు కొడతారో వాళ్ళు విన్నరు. ఇంట్రెస్టింగ్గానే ఉంది గేము ఇద్దరికి. ఇది ఏంటంటే ఇలాంటి టాస్క్లు ఎందుకు పెడతారంటే కోఆర్డినేషన్, టీం మెంబర్స్ మధ్యన కోఆర్డినేషన్ ఎలా ఉంది, మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, మనం ఎంత ఎజైల్గా ఉన్నాం, అది అంతా అయిపోయాక పరిగెట్టాలి కదా. సో అక్కడ ఎజిలిటీ అవన్నీ చూస్తారు. సో మంచి టాస్కే, బిగ్ బాస్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. ఈ టాస్క్లో హైలైట్ ఏంటంటే ఇక్కడ నాకు నాగా సూపర్గా నచ్చాడు. మొత్తం 10 సార్లు అయితే ఫస్ట్ 7లో నాగా మనీష్ టీము, ఎందుకంటే ఒక్కొక్కరు ట్యాగులు ఇచ్చుకున్నారు కదా. నాగా ప్రసన్న నాగా ప్రసన్న ట్యాగులు ఇచ్చుకున్నారు కదా. ఫస్ట్ 7 రౌండ్స్ 0, లాస్ట్ 8-9 అంటే నాగా మామూలుగా కాదు, పీటీ ఉషా సిస్టర్ ఎందుకు కజిన్ బ్రదర్లా వెళ్ళి పరిగెడతాడు, కొడతాడు. అబ్బాయి ఎప్రిషియేట్ చేయాలి. అసలు నా మోస్ట్ అండర్ రేటెడ్ పర్సన్ అబ్బాయి ఈయన.
సో మామూలుగా మీకు ఆర్డర్ కావాలంటే ఫస్ట్ జిలేబీ అనూష కొడుతుంది. అనూష ఆ గేమ్ బాగా ఆడింది, చెప్పుకోవాలి, మంచిగా కూడా చెప్పుకోవాలి. ఈరోజు బాగా ఆడారు, ఈ గేమ్ బాగా ఆడారు. నెక్స్ట్ లడ్డు షకీబ్ కూడా బాగా ఆడాడు. ఇక్కడ చిలిప్ అని చేస్తాడు మన గురించి చెప్తా. రసగుల్లా షకీబు, కాజా అనూషకి 2, షకీబ్ 2, సోంపాపిడి శ్రీజ, గులాబ్ జాము మన డిమోన్ పవన్. ఇక్కడ శ్రీముఖి గట్టి ఫైర్ అవుతుంది అబ్బా. ఎందుకు ఫైర్ అవుతుంది అంటే శ్రీముఖికి ఏదో బీపీ వచ్చి కాదు, అక్కడ అలాంటి పనులు చేస్తున్నారు. మాట్లాడుకోవద్దంటే శ్రీజ మాట్లాడుతుంది. శ్రీజని కూడా అసలు అక్కడ ఎలిమినేట్ చేసి దొబ్బలు మాట్లాడుకోకూడదు. తర్వాత మనోడు నెట్ ప్రాక్టీసులు చేసినట్టు అక్కడ ప్రాక్టీసులు చేస్తాడు ఎవరు, షకీబ్ ప్రియాతో. ప్రాక్టీస్ చేస్తే ఇంకేముంది, తెలిసిపోతుంది కదా, మిగిలిన వాళ్ళకి అన్ఫేరే కదా. సో జడ్జిలు గోల్డ్ మండి వాళ్ళని ఎలిమినేట్ చేసి దొబ్బారు. కరెక్టే అది, నేను ఇక్కడైతే కరెక్ట్గా చెప్తాను. మిగిలిన వాళ్ళకి అన్యాయం జరిగినట్టు అక్కడ చెప్పాలంటే శ్రీజాలను కూడా చెయ్యాలి. వాళ్ళు ఎందుకు చేయలేదు నాకు తెలియలేదు, కానీ అది అన్ఫేర్. నేను కానీ జ్యూరీ మెంబర్ అయితే ఇద్దరిని 2 టీంలు ఎలిమినేట్ చేసి దొప్పుతా. మీరేం చేస్తారో చెప్పండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయడం తప్పు, వీళ్ళేమో మాట్లాడకూడదు. మాట్లాడితే ఇంకేం తెలిసిపోదా. సో బట్ ఎందుకో ఇక్కడ ఓన్లీ షకీబ్ వాళ్ళ టీంని టార్గెట్ చేశారు, శ్రీయాకి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అది నా దృష్టిలో నాట్ ఫేర్, అది అన్ఫేర్. 2 టీంలు లెగిసిపోవాలి, బట్ ఓన్లీ షకీబ్ టీము ప్రియా టీము లెగిసిపోయింది. తర్వాత కాజు వచ్చేసరికి మాస్క్ మీద పట్టుకున్నారు. తర్వాత కలాకండ్, సున్నుండ, హల్వా 3 నాగా, పీటీ ఉష. అలా నాగా ప్రసన్న టీం విన్ అయింది, హైలైట్ అనిపించింది. ఇప్పుడు ఓటీపీలు వచ్చేసరికి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా నాగా ప్రశాంత్ మన ప్రసన్నకి ఇస్తాడు. ప్రసన్న తీసుకుని అప్పుడు చెప్తాడు మాట, నేను మాట్లాడలేకపోతున్నాను, ఒకళ్ళని నొప్పించలేకపోతున్నాను అంటే జడ్జిలు దొప్పుతారు. రే నాయన, అది కాదు, నొప్పించడం కాదు, నువ్వు నీ పాయింట్, నీ ఒపీనియన్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు. వెనకంత పాస్ట్ ఉంటే ఏంది ఉపయోగం? నీ ఒపీనియన్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయకపోతే బిగ్ బాస్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసు కదా. నువ్వు వచ్చింది అగ్ని పరీక్ష తర్వాత వెళ్ళేది బిగ్ బాస్ హౌస్లో. కాన్సెప్ట్ అది, ఇలా అయితే కష్టం నాన్న అంటే ఆయన స్టక్ అయిపోయాడు. బ్రెయిన్ ఫేడెడ్ మూమెంట్ అంటారు కదా, అలా అయిపోయింది. ఏందో ఆయన వచ్చి ఆ ఓటపీలు కూడా నాకు అంతగా ఎక్కలే. నేను మోటివేట్ చేస్తాను, ఇది ఏంది మోటివేట్ చేసేదో నాకు అర్థం కాలే. ఏదో చెప్పాడు హాఫ్ హార్టెడ్గా. వరస్ట్ వచ్చేసరికి ఈసారి 2 ఇస్తా అన్న నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారు ప్రసన్నని శ్వేతను లేపేద్దని. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉందిలేండి. సో ఒకటి ప్రసన్నకి ఇస్తారు, ఇంకోటి షకీబ్కి ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే షకీబ్ ఫౌల్ గేమ్ ఆడినప్పుడు ఇస్తున్నప్పుడు మనోడు ఓవర్ స్మార్ట్గా మాట్లాడాడు. అక్కడ నేను షకీబ్తో రాంగ్ చెప్తా. అక్కడ ఓవర్ స్మార్ట్గా మాట్లాడితే అంటే నేను ప్రాక్టీస్ చేయడం తప్పు కాదు అన్నట్టు మాట్లాడతాడనమాట. రూల్స్ నీకు రాజా అంత క్లియర్గా చెప్పారు. అండ్ శ్రీముఖి గేమ్ స్టార్ట్ అవ్వకముందు 1.5 minute టైం ఇచ్చింది, నువ్వు అప్పుడేం పీకినావు, దీని తర్వాత నువ్వు చేసి మళ్ళీ మా మీద వాదిస్తున్నావు అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం అభిజిత్ చాలా ఎక్కువ ఫైర్ అయ్యాడు. చాలా ఓవర్ స్మార్ట్గా ఆలోచిస్తున్నావు బ్రదర్, అది మంచిది కాదు అని చెప్పి వచ్చి తీసుకొని పోయాడు ఇంకా. సో అది నాకు నచ్చలేదు. అక్కడ ఏదో అవుట్ స్మార్ట్గా యాక్ట్ చేద్దాం అనుకున్నాడు, పప్పులు ఉడకలే. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మన నాగప్రశాంత్. ఆ నాగపాప సాంగ్ ఆయన కాపీరైట్స్ పేటెంట్ రైట్స్ ఆయన తీసుకున్నట్టున్నాడు. ఆ సాంగ్ వేసి దొప్పుతున్నారు ఆయన వచ్చినప్పుడల్లా. నాకెందుకు ఆ సాంగ్ వస్తే ఇరిటేషన్ వస్తుంది. ఆయన చక్కగా నీట్గా మంచిగా చెప్పుకున్నాడు ఓటీపీలు. అలా ఈరోజు ఎపిసోడ్ అయితే అయ్యింది. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో కంక్లూజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఓటీపీలు. మీకు నచ్చితే ఓట్లు వేయడం తప్ప కామెంట్ సెక్షన్లో మీరు ఏడుచుకున్న ఉపయోగం లేదు. నాగప్రశాంత్ చాలా అండర్ రేటెడ్ అనిపించింది, చాలా బాగా ఆడుతున్నాడు. బట్ కావాల్సిన ఓటింగ్ అయితే రావట్లేదు. మాస్క్ మ్యాన్ బాగా అనిపించాడు. ఈరోజు ఇంకెవరు బాగా అనిపించారు, దివ్య నిఖిత పాయింట్లు బాగా పెట్టింది, శ్రీజ బాగా ఆడింది. ఇంకా బాగా ఆడలేని వాళ్ళకి వచ్చేసరికి అనూష అక్కడ ఆర్గ్యుమెంట్లు ప్రాపర్గా పెట్టలేదు, కానీ గేమ్ బాగా ఆడారు. శ్వేత నాకు ఎక్కలేదు, శ్వేత కూడా బాగా ఆడట్లేదు, శ్రేయ బాగా ఆడట్లేదు. కష్టం వీళ్ళందరూ. కల్కి గారికి అసలు పెద్దగా ఉండట్లేదు. సో అండ్ ఇద్దరు పవన్లో అయితే చాలా మారాలి అబ్బాయి. ఇలా అయితే కష్టం, ఓటింగ్ వస్తే సరిపోదు, మారాలి. చూద్దాం అసలు వీళ్ళు ఓటింగ్ కాన్సెప్ట్లో వెళ్తారా, లేకపోతే రికమెండేషన్ కాన్సెప్ట్లో వెళ్తారా, లేకపోతే జడ్జిలు ఏమనుకుని వెళ్తారో మనం చూద్దాం. రేపు ఫ్రైడే తెలిసిపోతుంది ఎవరెవరు వెళ్తారు అనేది. అట్లీస్ట్ వాళ్ళకి సాటర్డే చెప్తా అంటారు, కానీ వాళ్ళకి ఇండైరెక్ట్ ఇంట్లో ఇస్తారు. ఎలా అంటే 15 మందిని గ్రాండ్ లాంచ్ రోజు రమ్మంటున్నారు కదా, రమ్మని చెప్పి అక్కడ 5 6 ఇందాక వీడియో చెప్పాను చూడండి కాన్సెప్ట్ ఎలా ఉంటుందో. 18 మంది అనుకుంటున్నారు, వీళ్ళు 6 సెలబ్రిటీలు 12 మంది. అక్కడికక్కడ 6 రివీల్ చేస్తారు అనుకుంటారు, కానీ ఇండైరెక్ట్గా 6కి ముందే చెప్పేస్తారు. కొంచెం మంచి కాస్ట్యూమ్లు తెచ్చుకోండి, వీకెండ్ కాస్ట్యూమ్లు ఇలాంటివి తెచ్చుకోండి అని స్ట్రెస్ చేసి ఎవరికైతే చెప్తారో వాళ్ళకి అర్థమైపోద్ది, ఓహో మేము ఉంటున్నామని చెప్పి. ఒకవేళ అదేం స్ట్రెస్ చేయకుండా మీకు ఏం మాట్లాడగా మీకు నచ్చినవి తెచ్చుకుని అన్నారు అనుకోండి, వాళ్ళు లేరండి. సో అర్థమైపోద్ది, మనకు కూడా తెలిసిపోద్ది. నేను చెప్తాను, నేను చెప్పాను, ఎవరో ఒకరు చెప్తానండి. సో ఏం చెప్తున్నాను, సో మీ ఓటీపీలు అనేది జాగ్రత్తగా యూజ్ చేసుకోండి.
పిఆర్ అని చెప్పి వాటి మీద మీరు అనవసరంగా డైవర్ట్ అవ్వదు. పిఆర్ చల్తాయి. జనరల్ ఆడియన్స్ కంటే పెద్ద పిఆర్ అయితే ఎవ్వడూ లేడు. ఓవరాల్గా మీ స్పందన ఏంటో చెప్పండి. లైక్ అడిగానా? లైక్ కూడా అడగట్లే, అట్లా ఉంటుంది మనతో. సో లైక్ చేస్తే అసలే అగ్ని పరీక్ష షో అస్సాం అయిపోయింది. సో ఎవడు దేకట్లేదు ఆ ప్రోమోలే. సో మన ఎపిసోడ్ రివ్యూలు వెళ్ళాలి, మన ఎపిసోడ్ రివ్యూలు కూడా రికమెండేషన్లు వెళ్ళట్లే. అది కాస్త కోస్తో రికమెండేషన్ వెళ్ళాలంటే ఒకవేళ దూకుడు సినిమాలో అంటే నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, అప్పుడు ఎక్కువ రికమెండేషన్ వెళ్తుంది. ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా, వీడు లేదురా, వీడు ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాడు, న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు, ఎవరిని కావాలని లేపట్లేదు, ఎవరిని కావాలని తొక్కట్లేదని మీరు కంపేర్ చేసుకుంటే అర్థమైపోతుంది. అలా అనిపిస్తే చెయ్యండి. అనిపించకపోతే నేను ఎసిడెన్స్ ఇస్తాను. గోయింగ్ ఫార్వర్డ్ డౌన్ ద లైన్ మీకు అనిపిస్తుంది, అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేస్తారు. అది మ్యాటరు. రేపు ఎపిసోడ్లో కలుద్దాం. ఆర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సెలబ్రిటీస్ లిస్ట్ ఇంకో 3-4 క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. మంచి హీరోలు వస్తున్నారు. అవి రేపు సెపరేట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.